మారుమూల ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కేంద్రం సంపూర్ణ అభియాన్ స్కీమ్ తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా 112 జిల్లాల్లోని 500 బ్లాక్లను గుర్తించగా తెలంగాణలో 10 బ్లాక్లను కేంద్రం ఎంపిక చేసింది. ఇందులో నారాయణపేట జిల్లాలోని నర్వ మండలానికి చోటు దక్కగా ఈ మండలంలోనే పాతర్చేడ్, రాయ్కోడ్ గ్రామాల్లో విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, ప్రణాళిక శాఖ, భూగర్భ జలశాఖ డెవలప్మెంట్ పై ఫోకస్ పెట్టింది. ఈ స్కీమ్ కింద వీటి పనితీరు, సాధించిన ప్రగతిని తెలుసుకునేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నర్వ మండలాన్ని విజిట్ చేశారు. 2018లో దాదాపు 112 జిల్లాలను యాస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఆయా జిల్లాలో పర్యటించడం, ప్రజల యొక్క బాగోగులు తెలుసుకోవడం, జిల్లాలను అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నం చేయడం, దాని ద్వారా పూర్తి మంచి ఫలితాలు రావడంతో దీన్ని ఇంకా క్షేత్రస్థాయిలోకి తీసుకుపోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా 500 బ్లాక్స్ అంటే మన మండలాలు 2018లో మాత్రం 112 జిల్లాలను దేశవ్యాప్తంగా డిసైడ్ చేసింది, గుర్తించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా 500 మండలాలను 500 బ్లాక్స్ ను ఇలా యాస్పిరేషన్ బ్లాక్స్ గా కేంద్ర ప్రభుత్వం గుర్తించి కేంద్ర మంత్రులు పర్యటించడం, అక్కడ కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయి, కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తున్నాయా వస్తలేవా వాటిని సమీక్షించడం, అక్కడ ఉన్న ప్రజలు గాని అక్కడ సమస్యలు తెలుసుకోవడం, తిరిగి అభివృద్ధి చెందిన మండలాలకు ధీటుగా వాటిని మండలాలను, ఆ గ్రామాలను, ఆ ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా ఆలోచించి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నీతి ఆయోగ్ దీన్ని గుర్తించి నీతి ఆయోగ్ ద్వారా అనేక నిధులు వస్తున్నాయి. వాళ్ళు స్కూల్స్ గానీ, మధ్యాహ్న భోజన పథకాన్ని గానీ, పౌష్టికారం గానీ, ఇలా గర్భిణీ స్త్రీలకు గానీ, పుట్టిన పిల్లలకు కూడా పౌష్టికారం పిల్లలకు గానీ, హెల్త్ సెంటర్స్ గానీ, గ్రామీణ సడక్ కింద రోడ్లు గానీ, అంగన్వాడీ భవనాలు గానీ, ఇన్ని రకాల ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం నిధులు ఇక్కడ సాకారం అవుతున్నాయా లేవా, ఇక్కడ ఉపయోగపడుతున్నాయి.